మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమునకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆ అత్యున్నతుడైన దేవుడు ఈ నూతన దినములో మన కొరకే ఇచ్చిన దేవుని యొక్క కృపావార్త, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దానిని కాపాడుచు విడిపించుచు ఉండును, దానికి హాని చేయక తప్పించుచు ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత మంచి వాగ్దానం అండి దినం కొరకై. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానం, పక్షి తన పిల్లలను కాపాడుచు ఉండునట్లు సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనల్ని కాపాడుతున్నారు. మనకు అపాయం చేయకుండా మనకున్న ఇబ్బందుల నుండి తప్పిస్తున్నారు దేవుడు. దేవునికి స్తోత్రం. మనందరం చూసే ఉంటాం, పక్షులు తమ పిల్లలను ఏ విధంగా అవి కాపాడుకుంటాయో, పక్షులు తమ పిల్లలకు ఏ విధంగా ఆ గూడులో ఆహారాన్ని తీసుకొచ్చి అవి తినకుండా అవి ఆహారాన్ని మాని వాటి పిల్లలకు తినిపించటం మనందరికీ బాగా సుపరిచితమే. పక్షులు తమ పిల్లలకు అంత జాగ్రత్త తీసుకుని పోషించుచుండగా సైన్యములకు అధిపతి అయిన మన దేవుడు మనలను మరిమిన్నగా, మరీ ఎక్కువగా ప్రేమించుతారు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ఔన్నత్యం గొప్పది. 121వ కీర్తనలో 3వ వచనం నుంచి మనం చూస్తే, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆ ఉన్న ఆ 8 వచనాలలో 6 సార్లు రాయపడి ఉంటుంది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన మనల్ని కాపాడే గొప్ప దేవుడు. ఆయన చేతుల్లో మనల్ని దాస్తారు. ఆ సైన్యములకు అధిపతి ఆయనే మన ముందు నడుస్తూ, రాత్రి అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై, ఆహారమునకు వెలితి లేకుండా దాహార్తిని తీరుస్తూ, ఎదురుగా ఉన్న శత్రువులు పారిపోవునట్లు చేస్తూ, అది ఎర్ర సముద్రమైన సముద్రములో మార్గమును ఏర్పాటు చేసి మనలను వాగ్దాన దేశానికి తీసుకెళ్లే గొప్ప దేవుడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు కాపాడువారు లేరు, నాకు తోడెవరూ లేరు, ఒంటరినైపోయాను, నా బ్రతుకు చల్లాచెదురైపోయింది, నాకు ధైర్యాన్ని ఇచ్చేవారు లేరని బాధపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరొక్కసారి నీ కొరకు యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. ఆయన నిన్ను కాపాడే దేవుడైన, నీ పాదాలకు రాయి తగులకుండా దూతలకు ఆజ్ఞాపించే దేవుడైన. భయపడవలసిన అవసరం లేదు. నీ పక్కన ఎవరున్నా, ఎవరు లేకపోయినా దేవుడు ఉన్నారు. ఆయన సహాయం చేస్తారు, ఆయన కాపాడుతారు, ఆయన నడిపిస్తారు. ధైర్యంగా ఉండు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దేవుడు నిన్ను కాపాడునుగాక. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడా, నీవు మమ్మల్ని కాపాడుచు అపాయం ఏది మాకు రాకుండా తప్పించే దేవుడా, నీకు స్తోత్రం. మా ప్రియులు ప్రభువా, ఎవరెవరు ఏ కష్టాల్లో ఉన్నారో ఆ కష్టాల్లో కాపాడు వారు లేక నాయన విలపిస్తున్నారు తండ్రి. ప్రతి కన్నీటి బొట్టును తుడిచి ఆనంద బాష్పములుగా మార్చి నిన్ను మహిమపరిచే కృపను వారికి అనుగ్రహించుచున్నందుకై నీకు స్తోత్రం. ఈ నూతన దినములు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకుని ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేసినందుకే నిన్ను స్తుతిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.